ప్రపంచంలో విద్య కోసం అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశం ఏది? అమెరికా, బ్రిటన్ లేదా స్వీడన్ అని మీరనుకుంటున్నారా? కానీ సమాధానం పసిఫిక్ మహాసముద్రంలోని చిన్న ద్వీపదేశం కిరిబాటి. ఈ పేరు సాధారణంగా మనం విని ఉండం కదా? ప్రభుత్వాలు విద్య కోసం ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నాయనే విషయాన్ని కేవలం మొత్తం బడ్జెట్ ఆధారంగా పోల్చడం సరికాదు. ఎందుకంటే ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం వేర్వేరుగా ఉంటుంది. అందుకే స్థూల దేశీయోత్పత్తి అంటే జీడీపీలో విద్యకు కేటాయిస్తున్న వాటాను పరిశీలిస్తే దేశాల ప్రాధాన్యతలు స్పష్టంగా తెలుస్తాయి. యునెస్కో ఇన్స్టిట్యూట్ ఫర్ స్టాటిస్టిక్స్ ఆర్ వరల్డ్ ఇన్ డేటా సమాచారం ఆధారంగా 181 దేశాలను పరిశీలించగా కిరిబాటి తన జీడీపీలో ఏకంగా 16.4% విద్య కోసం ఖర్చు చేస్తోంది. ప్రపంచంలో ఇదే అత్యధికం. దాని తర్వాత స్థానాల్లో తువాలు 12.9%, మైక్రోనేషియా 11.6%, నమీబియా 9.1%, అల్జీరియా 9% ఉన్నాయి. ప్రపంచంలోని 40 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను మాత్రమే పరిశీలిస్తే స్వీడన్ 7.3%తో మొదటి స్థానంలో ఉంది. డెన్మార్క్ 6.4%, బెల్జియం 6.3% ఖర్చు చేస్తున్నాయి. బ్రిటన్ తన జీడీపీలో 5.9%, బ్రెజిల్ 5.6%, అమెరికా మరియు దక్షిణ కొరియా చెరో 5.4% విద్యకు కేటాయిస్తున్నాయి. అయితే కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు తక్కువ వాటాను ఖర్చు చేస్తున్నాయి. సింగపూర్ 2.2%, ఐర్లాండ్ 2.9%, జపాన్ 3.3% మాత్రమే విద్య కోసం కేటాయిస్తున్నాయి. ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఇండోనేషియా సుమారు 1.3%తో అత్యల్ప స్థాయిలో ఉంది. ఇండియా ఎక్కువ లేదు, తక్కువ లేదు, ఏ లెక్కలోనూ లేదు. ఒక దేశం విద్యపై ఎంత ఖర్చు చేస్తుందనే విషయాన్ని ఆ దేశంలోని యువజనాభా, విద్యార్థుల సంఖ్య, పన్నుల ఆదాయం, ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఆరోగ్యం మరియు మౌలిక సదుపాయాల వంటి ఇతర అవసరాలు ప్రభావితం చేస్తాయి. అయితే ఎక్కువ డబ్బు ఖర్చు చేసినంత మాత్రాన మంచి విద్యా ఫలితాలు వస్తాయని చెప్పలేం. ఉపాధ్యాయుల నాణ్యత, పాఠ్య ప్రణాళిక, పర్యవేక్షణ, పారదర్శకత, గ్రామీణ ప్రాంతాలకు విద్య అందుబాటు వంటి అంశాలు కూడా కీలకం. అంటే విద్యకు ఎంత ఖర్చు చేస్తున్నామన్నది మాత్రమే కాదు, ఆ నిధులను ఎంత సమర్థంగా వినియోగిస్తున్నామన్నదే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డేటా, విజ్ఞానభరితమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.